పుష్ప రిలీజ్ అయినప్పుడు ఏదైతే పోలీసులు థియేటర్‌కి రావద్దని అల్లు అర్జున్‌కి ఒక మెసేజ్ పెట్టినా గానీ, థియేటర్ వాళ్ళకి పెట్టినా గానీ, అల్లు అర్జున్ ఆ థియేటర్‌కి రావడం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 'గేమ్ చేంజర్' మూవీకి వెళ్తూ ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం ఎవరిది తప్పు అని అనుకోవచ్చు. ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన, మొన్న గతంలో కూడా పుష్కరాల్లో జరిగిన సంఘటనలవ్వచ్చు, కుంభమేళాలో జరిగిన సంఘటనలవ్వచ్చు. పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనుషులు ప్రాణాలు కోల్పోతే అస్ ఎ ఎవరిది అక్కడ మనం పెద్ద తీసుకోవాలి ఎత్తున సార్? జనం వచ్చినప్పుడు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి. బయటైతే పోలీస్ యంత్రాంగం వస్తారు రంగంలోకి. ఆ దేవాలయంలో సంఘటన కాబట్టి అక్కడ సిబ్బందికే ఎక్కువ సంబంధం ఉంటుంది, పోలీస్ యంత్రాంగానికి ఉండదు. చేతులు ఊపుకుంటా బజార్లో రావటము, జనం అంతా తోసుకుంటా రావటం జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది. యెస్. ప్రీవ్యూకి రావచ్చు, హ్మ్. వైట్గా వచ్చి చూసిపోవచ్చు, హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులను గ్రీట్ చేయొచ్చు, ఏం తప్పేం లేదు. యెస్. కాకపోతే బయట నుంచి వాహనంలో వచ్చి ఊరేగింపుగా రావటం అనేది, ఊరేగింపు వచ్చినాక టికెట్ లేనోళ్ళు కూడా లోపలికి రావడంతో ఆ తొక్కిసలాట జరిగింది. ఓకే. అందువల్ల అక్కడ వ్యక్తి కనపడతారు. హ్మ్. ఇక్కడ దేవాలయానికి వచ్చినారే యాత్రికులు కాబట్టి సిబ్బంది మేనేజ్మెంట్ చేయడంలో పొరపాటు జరిగింది అని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆయన మీద కేసు పెట్టినారనేది ఒక ఆరోపణ. అవును. ఎన్నో ఎన్నో చోట్ల వీఐపీలు పోతుంటారు తొక్కిసలాటలు యెస్. జరిగినప్పుడు. అంటే అది ఒక మీమాంస. ఇక్కడ ఎస్పెషలీ బీఆర్ఎస్ ఒకటి ఉంది. హ్మ్. మీరు చూసినారో లేదో, ప్రతి విషయానికి గుడ్డు మీద వెంట్రుకలు వేరినట్టు వేరుతుంటారు బామర్దులు ఇద్దరు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. యెస్. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వస్తుంది. అక్కడికి డిఎస్పీ అందు వాళ్ళు చెప్పినారన్న, యెస్. ఊరేగింపుగా రావద్దు, కోయిట్గా రండి, బందోబస్తు ప్రొవైడ్ చేయలేము అని చెప్పినా ఆయన వచ్చేసినారు. వచ్చినాక సంఘటన జరిగిన తర్వాత ఏసీపీ వెళ్ళి ఇట్లా బయట సంఘటన జరిగింది, మీరు వచ్చి పరామర్శిస్తే బాగుంటుంది అని చెప్పినారంట. రాలేదు ఏసీపీ చెప్పింది. డీసీపీ పోయి చెప్పినా మళ్ళీ ఏదో తర్వాత వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చూసి చనిపోయిన వ్యక్తికి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఏదో అనౌన్స్ చేసి రిగ్రెట్స్ ఎక్స్పెక్ట్ చేసింటే బాగుండేది, అంతటా సమసిపోయేది. అది జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నారు, మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా, స్పెషల్ షోకు పర్మిషన్ అనేది ఇవ్వాలి కదా, ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మీ వైఫల్యమని వీళ్ళు విమర్శలు చేస్తారు. ఆయనకు ఇంకా దారి లేదు, అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదని ఆయన విమర్శిస్తారు ముఖ్యమంత్రిని. చేస్తే చూడు ఒక చిత్రరంగంలో ప్రముఖుని చేసినారు అని విమర్శిస్తారు. కార్డ్ బిట్వీన్ డీప్స్ అండ్ డెవిల్ అనమాట అతని పరిస్థితి. అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు దాంట్లో. అంటే ఆయన నిర్ణయం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేయాల్సింది వచ్చింది, ఆయన కూడా జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది వచ్చింది. అది అక్కడ ఉండే సంఘటన. మళ్ళీ తర్వాత జరిగినది అనుకోండి, ప్రముఖులు రావడము, వాళ్ళు సినిమాలు బ్యాన్ చేస్తాము, మేము షోకు ఇవ్వము, స్పెషల్ షోకు అని చెప్పడం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము. ఫిల్మ్ ఛాంబర్స్ తరఫున అతను దిల్ రాజు గారు వెళ్ళి చర్చించిన తర్వాత మళ్ళీ అవి పర్మిషన్స్ ఇచ్చినారు. ఇది కూడా ఆయన కాంప్రమైజ్ చేసినారా, చనిపోయిన వ్యక్తులకు ప్రొడ్యూసర్స్ తరఫున, తర్వాత నిర్మాతలు కొంత, సినిమా ఆర్టిస్టుల తరఫున కొంత, అంతా వేసి సోర్స్గా రిలీఫ్ ఇచ్చినారు. ఆ పిల్లలోని బాధ్యతలు కూడా తీసుకొని ఆరోగ్యం కుదుట వరకు చికిత్సలు కూడా చేస్తున్నారు. అది సమస్య. కానీ అక్కడ జరిగినది చూడండి, రాజమండ్రిలో అనుకుంటా ఇంకొక సంఘటన, ఏది ఇంకొక సినిమా గేమ్ చేంజర్, అది వేరు, వాళ్ళకి సంబంధం ఏం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అటెండ్ అయినారు ప్రివ్యూకు. వారు ప్రివ్యూ చూసుకొని ఎక్కడో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది.
టీవీ చూసుకొని వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యేదానికి వాళ్ళకి సంబంధం ఉంది, ఏం సంబంధం లేదు కదా. అయినా సిరి 10 లక్షలు ఏదో ఎక్స్ప్రెస్ ఇచ్చినట్టున్నారు చనిపోయిన వాళ్ళకు. సంబంధం అయితే లేదు. ఎక్కడో వెళ్తా అంటే సినిమాకు వెళ్తారు, సినిమా చూసుకొని మీరు బయటకు వెళ్ళిన తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని ఎట్లా ట్రిబ్యూట్ చేస్తాం సినిమాకు? ప్రతిపక్షాలు అదే పనిగా వీళ్ళని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నాయి సార్. అది మంచి సాంప్రదాయం కాదు, చూసుకోవాలని నేను కూడా తర్వాత పత్రికల్లో చూస్తే యాక్సిడెంట్లో చనిపోయినారు అనేది వచ్చింది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.